జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత సాగిన శాసనసభ ఎన్నికల్లో హంగు తప్పకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అంచనా వేశాయి. 3 విడతల్లో జరిగిన ఈ ఎన్నికల్లో కాశ్మీర్ ఓటర్లు ఉత్సాహంగా ఓటేయగా మెజారిటీ సర్వేలు కాంగ్రెస్ ఎన్సీ కూటమికి ఆధిక్యం వస్తుందని లెక్కలు వేశాయి. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్కు 33 నుంచి 35, కాంగ్రెస్ పార్టీకి 13 నుంచి 15 స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సర్వే అంచనా వేసింది. బీజేపీకి 23 నుంచి 27, పీడీపీకి 7 నుంచి 11, ఇతరులకు 4 నుంచి 5 స్థానాలు రావచ్చని తెలిపింది. రిపబ్లిక్ మ్యాట్రిజ్ సర్వే పీడీపీకి 28, బీజేపీకి 25, కాంగ్రెస్కు 12, నేషనల్ కాన్ఫరెన్స్కు 15, ఇతరులకు 7 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక దైనిక్ భాస్కర్ సర్వేలో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి 34 నుంచి 40 స్థానాలు, బీజేపీకి 20 నుంచి 25, పీడీపీకి 4 నుంచి 7, ఇతరులకు 12 నుంచి 16 సీట్లు వస్తాయని తేలింది. ఇండియా టుడే సి ఓటర్ సర్వేలో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి 40 నుంచి 48 స్థానాలు వస్తాయని అంచనాలు వచ్చాయి. బీజేపీకి 27 నుంచి 32, పీడీపీకి 6 నుంచి 12, ఇతరులు 6 నుంచి 11 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తేలింది. 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు 46 చోట్ల విజయం సాధించాల్సి ఉంది.